ఓం శాంతి. ఈరోజు మురళి 15/12/2025. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక డ్రిల్లుని నేర్చుకుంటున్నారు. ఆత్మ యొక్క వ్యాయామం, శరీరం యొక్క వ్యాయామం ద్వారా శరీరం ఎట్లా బలిష్టమైపోతుందో, ఆత్మిక వ్యాయామం మనస్సు ద్వారా ఇప్పుడిప్పుడే సాకార ప్రపంచం, ఇప్పుడిప్పుడే నిరాకారి లోకం, ఇప్పుడిప్పుడే సూక్ష్మలోకం, ఈ విధంగా ఆకారి సాకారి నిరాకారి ఈ స్థితులను అనుభవం చేయడమే బాబా ప్రతి అవ్యక్త మురళిలోనూ డ్రిల్ నేర్పించారు. సో బాబా అంటున్నారు, ఆత్మిక తండ్రి ద్వారా మీరు ఇప్పుడు ఆత్మిక డ్రిల్ని నేర్చుకుంటున్నారు. ఈ డ్రిల్ ద్వారా మీరు ముక్తిధామంలోకి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళాలో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తాం కదా న్యాచురల్గా. ఇప్పుడు నేను మధుబనానికి ఆలోచన చేస్తూ ఉంటే ఊరికి పోవాలా, పలానా రోజు టికెట్ బుక్ చేసుకోవాలా, పలానా సూట్ కేసు తెచ్చుకోవాలా, బట్టలు తెచ్చుకోవాలా, దాని గురించి ఆలోచిస్తా కదా. ఏ ఊరికి వెళ్ళాలనో ఆలోచనలో ఉంటే అదే పని చేస్తా. అదే బాబా అంటున్నారు, ఆ డ్రిల్ చేస్తా ఆ ధామానికి వెళ్ళిపోతాం. ప్రశ్న: బాబా పిల్లల చేత పురుషార్థం చేయిస్తూ ఉంటారు, కానీ పిల్లలు ఏ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి? బాబా ప్రతిరోజు పురుషార్థం చేయిస్తారు భిన్న భిన్న రూపాలలో, కానీ పిల్లలు ఏ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి అంటున్నారు బాబా. జవాబు: పాత ప్రపంచానికి మంటలు అంటుకునే ముందే తయారైపోవాలి. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉంటూ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మిగతా పనులన్నీ తర్వాత. ఫస్ట్ ప్రిఫర్ ఏమి అంటే, నేను బాబాతో ఆస్తి పొందాలా, నేను ఆత్మాభిమానిగా కావాలా, నేను వారసత్వాన్ని పొందాలా, నేను ఎక్కడికి వెళ్ళాలనో ఆ స్మృతిలో ఉండాలా. దీంట్లో మీరు స్ట్రిక్ట్గా ఉండండి బాబా స్మృతిలో, ఆత్మాభిమాని స్థితిలో. ఫెయిల్ అవ్వకూడదు. ఆ విద్యార్థులు ఫెయిల్ అయితే పశ్చాత్తాపడతారు, మా సంవత్సరం అంతా వ్యర్థమైపోయింది అని. కొందరైతే చదవకపోతే ఏమైందిలే అనుకుంటారు, కానీ మీరైతే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. టూ లేట్, బోర్డ్ అయిపోయింది అని టీచర్ అనకుండా చూసుకోవాలి. టూ లేట్, బోర్డ్ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం లేదు ఛాన్స్ అని ఆల్రెడీ చెప్పేస్తున్నారు టూ లేట్ అని. నీలు దీది, గుల్జార్ దాది బ్రాహ్మణి అనుభవం చెప్తూ అంటున్నారు, బాబా 2017లోనే టూ లేట్ బోర్డ్ అని చెప్పేస్తున్నారు అని. అందుకయ్యే బాబా అంటున్నారు, టూ లేట్ బోర్డ్ అనేస్తున్నారు ఆల్రెడీ, దానికంటే ముందే తయారీ కావాలి. ఇప్పుడునూ మించిపోయింది లేదు, ఇప్పుడైనా స్వయంని తయారు చేసుకునే దాంట్లో సంలగ్నం కావాలి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. సో బాబా అంటున్నారు, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు పాఠశాలలో డైరెక్షన్ ఇస్తున్నారు, లేదా పిల్లలకు డ్రిల్ నేర్పిస్తున్నారు. ఏ విధంగా టీచర్లు డైరెక్షన్ ఇస్తారో లేదా పిల్లలకు డ్రిల్లుని నేర్పిస్తారో, అలా ఈ ఆత్మిక తండ్రి కూడా పిల్లలకు నేరుగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పిల్లలారా మన్మనా భవ. ఏ విధంగా వారు అటెన్షన్ ప్లీజ్ అంటారో అలా బాబా మన్మనా భవ అంటున్నారు. అశరీరిగా అయిపోండి అని బాబా అంటున్నారు. మన్మనా భవ, అశరీరిగా కండి అని బాబా అంటున్నారు. అశరీరి అభ్యాసం చేయాలి. ఈ ఆత్మిక డ్రిల్లుని ఆత్మలకు ఆత్మిక తండ్రియే నేర్పిస్తారు. తాను ఉన్నతోన్నతమైన టీచర్, మీరు సహాయక టీచర్లు, అంతే కదా బాబా. మీరు కూడా స్వయంని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చెయ్యండి, ఆత్మాభిమాని భవ అని అందరికీ చెప్తారు. మన్మనాభవ అర్థం కూడా ఇదే. పిల్లల కళ్యాణం కోసం బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. అటెన్షన్గా వినండి, ఎంత బాగుంది మురళి. మొత్తం బాబా స్వయం మనతో మాట్లాడుతున్నారు, ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నారు. పిల్లల కళ్యాణం కోసం బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. వారు ఎవరి నుండి నేర్చుకోలేదు, బాబా ఎవరి నుండి నేర్చుకోవాలా? ఆయన మాస్టర్ జ్ఞానసాగర్లు కదా. మిగిలిన టీచర్లు అందరూ వారు స్వయం నేర్చుకొని తర్వాతే నేర్పిస్తారు.
ఇక్కడ వీరు స్కూలు మొదలైన స్థానాల్లో ఎక్కడా నేర్చుకోలేదు. వీరు కేవలం నేర్పిస్తూనే ఉంటారు. బాబా, నేను ఆత్మలైన మీకు ఆత్మిక డ్రిల్లుని నేర్పిస్తాను అని బాబా అంటున్నారు. వారంతా దైహికమైన పిల్లలకు దైహికమైన డ్రిల్లుని నేర్పిస్తారు. బాబా ప్రతిరోజు మురళీలో డిఫరెంట్గా చెప్తారు కదా. ప్రపంచంలో వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? లా కోర్స్ చదివేవాళ్ళు లాయర్స్ లా కోర్స్ చదువుతారు, ఆ టీచర్లు అదే నేర్పిస్తారు. డాక్టర్లు డాక్టర్ కోర్స్ చదువుతారు, వాళ్ళు అదే నేర్పిస్తారు. అలాగే వ్యాయామం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. నేను మీకు ఆత్మిక తండ్రిని, ఆత్మిక వ్యాయామాన్ని నేర్పిస్తున్నాను అంటున్నారు బాబా. ఎంత క్లారిటీగా చెప్తున్నారు. బయట ఎట్లా నేర్పిస్తారో అట్లా నేను కూడా నేర్పిస్తాను. నేను నేర్పించేది ఏమి? ఆత్మిక డ్రిల్. వారు డ్రిల్ మొదలైనవి కూడా శరీరం ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇందులో శరీరం విషయం ఏదీ లేదు. ఆ డ్రిల్ కూడా అవసరమే. శరీరాన్ని బాగా ఉంచుకోవాలంటే రోజుకు కనీసం ½ అవర్ అయినా ఆ డ్రిల్ కూడా చేయాలి, ఎక్సర్సైజ్. బాబా అంటున్నారు ఇందులో శరీరం ఏమీ లేదు. నాకు శరీరమే లేదు. బాబాకు శరీరం ఎక్కడుంది? నేను డ్రిల్లుని నేర్పిస్తాను, డైరెక్షన్ ఇస్తాను. వారిలో డ్రిల్ నేర్పించే పాత్ర డ్రామా ప్లాన్ అనుసారంగా నిండి ఉంది. బాబాలో సేవ నిండి ఉంది. డ్రిల్ నేర్పించేందుకే బాబా వస్తారు. మీరు తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా కావాలి. ఇది చాలా సహజం. మెట్ల చిత్రం బుద్ధిలో ఉండాలి. ఏ విధంగా 84 జన్మల చక్రాన్ని చుట్టి కిందికొచ్చారో మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ విధంగా ఎవరు తమ అనుచరులతో విద్యార్థులతో ఆత్మిక పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్నారు. ఎవరు? ఫాలోయర్స్ అన్నారు. తర్వాత స్టూడెంట్లకు టీచర్లు చెప్పరు. ఎందుకంటే బాబా అంటారు ఇంటికి పోవాలంటే అయితే మేము రాములే అంటారు. ఇప్పుడు మనకు అన్ని జ్ఞానం చెప్తున్నారు. ఈ విధంగా ఎవరు తమ అనుచరులతో చెప్పరు, విద్యార్థులతో ఆత్మిక పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్నారు. ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పరు. ఇప్పుడు మేము వాపస్ ఇంటికి వెళ్ళాలని పిల్లలు అర్థం చేసుకున్నారు. నంబర్ వారుగానే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రపంచమే బాబా అంటున్నారు తమోప్రధానంగా ఉంది. మనం సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా ఉండేవాళ్ళం. మళ్ళీ 84 జన్మల చక్రాన్ని చుట్టి తమోప్రధాన ప్రపంచానికి అధిపతులయ్యాం. ఇక్కడంతా దుఃఖమే దుఃఖం ఉంది. తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. అనగా తమోప్రధానం నుండి సతోప్రధానులుగా తయారు చేసేవారు ఒక్క శివబాబాని. మేము చాలా సుఖాన్ని ఇస్తామని పిల్లలైన మీరు భావిస్తారు. రాజ్యంలోని ఆ స్మృతులు లేవు. ఆ రాజ్యంలోని ఆ స్మృతులు ఇప్పుడు ఇక్కడెక్కడున్నాయి? కానీ లక్ష్యము మరియు ఉద్దేశ్యం మీ ముందుంది. అది పూల తోట. ఇప్పుడు మనము ముళ్ళ నుంచి పుష్పాలుగా అవుతున్నాం. ఏ విధంగా నిశ్చయం చేసుకోవాలి అని మీరు అన్నారు. ఎందుకంటాము? మన గుణాల్లో మార్పు వస్తూ ఉంది కదా. బాబా రోజు చెప్తా మనం పరివర్తన అవుతున్నాము. సంశయం ఉన్నట్లయితే వినాశమైపోతారు. స్కూల్ నుండి వెళ్ళిపోతే చదువు సమాప్తమైపోతుంది. పదవి కూడా వినాశం అవుతుంది. ఎంతో నష్టం జరుగుతుంది. ప్రజల్లో కూడా తక్కువ పదవి లభిస్తుంది. సతోప్రధానులైన పూజ్య దేవీ దేవతలుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇప్పుడు దేవతలుగా లేరు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు అర్థమైంది. బ్రాహ్మణులే వచ్చి తండ్రి నుండి ఈ డ్రిల్ నేర్చుకుంటారు. బాబా ఈరోజు డ్రిల్ గురించి చెప్తున్నారు. లోపల మీకు సంతోషం కూడా ఉంటుంది. ఈ చదువు నచ్చుతుంది కదా. జీ బాబా, చదువుతా ఉందామా అనిపిస్తుంది. భగవాన్ వాచ, వారు కృష్ణుని పేరుని రాసేస్తున్నారు. కృష్ణుడు ఈ డ్రిల్ని నేర్పించలేరు, దీన్ని తండ్రియే నేర్పిస్తారని మీరు అర్థం చేసుకుంటారు. కృష్ణుని ఆత్మ అనేక భిన్న రూపాలను ధారణ చేసి తమోప్రధానంగా అయిపోయింది. తనకు కూడా శివబాబానే డ్రిల్ నేర్పిస్తున్నారు. వారు స్వయం నేర్చుకోరు. శివబాబా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళంతా ఎవరో ఒకరి నుండి తప్పకుండా నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. బాబా నేర్పించే తండ్రి అయినారు, ఆత్మిక తండ్రి. మీకు వారు నేర్పిస్తున్నారు. మీరు మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు. మీరు 84 జన్మలను తీసుకొని పతితులుగా అయ్యారు. ఇప్పుడు పావనులుగా కావాలి. దీనికోసం బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మిక తండ్రిని. భక్తి మార్గంలో ఓ పతిత పావనాన్ని గాయనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి.
మీరు రాజర్షులు కదా. ఎవరు మనము? రాజర్షులు. మీరు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, మీకు ఎటువంటి బంధనము లేదు. బేహద్దు తండ్రి సేవలో వచ్చారని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది, బాబా సేవ చేసేందుకు వచ్చారు అని. తండ్రి పిల్లల నుండి చదువుకు రుసుమేమీ తీసుకోరు, ఫీజు. పిల్లలు తన దగ్గర చదువుకుంటే టీచర్ అయిన తాను ఉచితంగా చదివిస్తారు కదా, అలాగే మీరు కూడా ఉచితంగానే చదివిస్తారు. మేమేదో ఇస్తున్నామని భావించకండి, ఏం అవసరం లేదు. ఇది ఫీజు కాదు. చూడండి, బాబా పిల్లలకు మేము బాబా సేవలో ఏమో ఇస్తున్నాము, మేము ఇస్తా ఉంటేనే నడుస్తూ ఉంది అని కొంతమంది అనుకుంటారు. ఇది ఫీజు ఏం కాదు, ఏమో ఇస్తున్నాం అనుకోవద్దండి. నిజానికి మీరు ఏమీ ఇవ్వరు, అందుకు బదులుగా మీరు ఎంతో తీసుకుంటారు. ఫస్ట్ మనసులో నుంచినే తీసేయండి ఇస్తున్నాము అని. ఇస్తున్నాము అనేది బుద్ధిలో ఉంటే నేను చేసినంత ఎవరు చేయరు, నేనే అన్నీ చేస్తాండేది, నేను వస్తుంది. నేను ఇస్తా లేదు, బాబా ఇచ్చింది బాబా కార్యంలో ఉపయోగిస్తున్నాను, ఉపయోగించుకుంటున్నారు బాబా అంటే నా అదృష్టం. బాబా ఉపయోగించుకుంటున్నారంటే రిటర్న్ లెక్కలేనంత ఇస్తారు కదా, దానికి నేను అధిపతిగా అవుతాను. మనుషులు దాన పుణ్యాలు చేస్తారు, అందుకు ప్రతిఫలం వారికి మరుజన్మలో లభిస్తుంది. కానీ అది కిందికి దిగజారే జన్మలో లభిస్తుంది. కిందికి దిగుతూ పోతారు, మెట్లు దిగుతూనే వస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో అది పైకెక్కే కళల్లోకి వెళ్ళేందుకు చేస్తారు. కర్మ ఫలం అని అంటారు కదా, ఆత్మకు కర్మల ఫలం లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణలకు కూడా కర్మ ఫలమే లభించింది కదా. ఈ అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఫలం లభిస్తుంది. ఇది ఇండైరెక్ట్, అది ఇండైరెక్ట్గా లభిస్తుంది. అక్కడ చేస్తే ఇండైరెక్ట్గా లభిస్తుంది. అది డ్రామాలో రచింపబడి ఉంది, ఇది కూడా రచింపబడి ఉన్న డ్రామా. మనం కల్పం తర్వాత వచ్చి తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మన కోసం స్కూల్ని తయారు చేస్తారు. ఆ గవర్నమెంట్ వారివి భౌతికమైన స్కూళ్ళు, అందులో భిన్న భిన్న రకాలుగా అర్ధకల్పం చదువుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి 21 జన్మల కోసం అన్ని దుఃఖాల నుండి దూరం చేసేందుకు చదివిస్తున్నారు. అక్కడ రాజ్యం ఉంటుంది, అందులోకి నంబర్ వారుగా వస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా రాజు, రాణి, మంత్రులు, ప్రజలు మొదలైన వారంతా నంబర్ వారుగా ఉన్నారు కదా. ఇది పాత ప్రపంచంలో, కొత్త ప్రపంచంలో ఇది పాత ప్రపంచంలో ఉన్నారు అందరూ నంబర్ వారుగా. కొత్త ప్రపంచంలో అయితే చాలా కొద్ది మంది ఉంటారు. ఇక్కడ కూడా రాజా, రాణి, మంత్రులు, ప్రజలు అందరూ నంబర్ వారుగా ఉన్నారు. పాత ప్రపంచంలోనూ నంబర్ వారుగానే ఉంటారు, కొత్త ప్రపంచంలోనూ నంబర్ వారుగా ఉంటారు. కానీ కాన్షియస్నెస్ ఉండదు, ఆత్మాభిమానిగా ఉంటారు. అక్కడ ఎంతో సుఖం ఉంటుంది. మీరు విశ్వాధిపతులుగా అవుతారు. రాజులు, మహారాజులు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. వారు ఎంతగా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. వారు మళ్ళీ కిందికి రావాల్సిందే, అందరూ కిందికి దిగాల్సిందే. దేవతల కళలు కూడా తగ్గుతూ మెల్లమెల్లగా తమోప్రధానంగా అయిపోయారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు సత్యుగంలో, ఇక్కడైతే రావణ రాజ్యం. కావున అంతా సుఖం ఉంటుంది అక్కడ. ఇక్కడ రావణ రాజ్యం ఉంది, దుఃఖమే దుఃఖం. మీరు ఏ విధంగా పైకెక్కుతున్నారో అలా కిందికి దిగుతారు కూడా. అయితే పైకెక్కేకి టైం తక్కువ పడుతుంది, దిగేకి ఎక్కువ టైం పడుతుంది. ఉల్టా మనం మామూలుగా మెట్లు ఎక్కాలంటే టైం ఎక్కువ పడుతుంది, దిగడానికి తక్కువ టైం పడుతుంది. ఇక్కడ దిగడానికి ఎక్కువ టైము, ఎక్కడానికి తక్కువ టైం. ఎందుకంటే బాబా వచ్చి లిఫ్ట్ ఇస్తున్నారు కదా, శ్రీమతం అనే చెయ్యిని ఇస్తున్నారు. ఆత్మలు భిన్న భిన్న నామరూపాలని ధారణ చేస్తూ కిందికి దిగుతూ వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపూర్వం వలె కిందికి దిగజారి తమోప్రధానంగా అయిపోయారు. కామచితిపైకి ఎక్కడం ద్వారానే దుఃఖం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అతి దుఃఖం ఉంది, మళ్ళీ అక్కడ అతి సుఖం ఉంటుంది. మీరు రాజఋషులు. ఎవరు? ఈరోజు స్వమానమేమి? నేను రాజఋషి ఆత్మను. ఎట్లాగో బాబా కూడా వస్తారు కదా. సో కాబట్టి రోజంతా రాజఋషిని అనే స్మృతి చేస్తూ ఉంటే బాబా వస్తున్నారు, నాతో కలవడానికి వస్తున్నారు, కార్యవ్యవహారాలు చేస్తూ బాబాని ఆహ్వానం చేస్తూ ఉందాం. సో బాబా అంటున్నారు, బాబాని ఆహ్వానం చేసి సంధ్యా సమయంలో తొందరగా సెంటర్కి వెళ్తే మంచి అనుభవాలు అవుతాయి. సో బాబా అంటున్నారు, మీరు రాజఋషులు, వారిది హఠయోగము, రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసా అని మీరు ఎవరినైనా అడిగితే వారు మాకు తెలియదంటారు. ఎవరికైతే తెలుసో వారు అడుగుతారు కదా, మామూలుగా కూడా అంతే కదా, తెలుసుకున్న వాళ్ళే ప్రశ్నలు అడుగుతారు. ఎవరికైతే తెలీదో వారెలా అడుగుతారు? ఋషులు, మునులు మొదలైన వాళ్ళు త్రికాలదర్శులు కారని మీకు తెలుసు. బాబా మనల్ని త్రికాలదర్శులుగా చేస్తున్నారు.
రాజరిషిలే త్రికాలదర్శులు. విశ్వాధిపతిగా ఉన్న ఈ బాబాకు ఇంతకుముందు జ్ఞానం లేదు. ఈ జ్ఞానం కూడా 60 సంవత్సరాల వరకు లేదు. ఎప్పుడైతే బాబా వచ్చారో అప్పుడు మెల్లమెల్లగా ఇవన్నీ వినిపిస్తూ వచ్చారు. నిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు. కానీ మాయ అనేకులని కింద పడేస్తూ ఉంటుంది. పేరుని వినిపించలేరు బాబా. వినిపిస్తే నిరుత్సాహులుగా అయిపోతారు. సమాచారాలు అయితే వస్తూ ఉంటాయి. చెడు సాంగత్యం దొరికితే, కొత్తగా వివాహం చేసుకున్న వారి సాంగత్యం ఏర్పడితే చలించిపోతారు. మేము వివాహం చేసుకోకుండా ఉండలేమంటారు. మంచి మహారథి రోజు వచ్చేవారు. ఇక్కడికి కూడా ఎన్నోసార్లు వచ్చి వెళ్ళారు. అతడికి కూడా మాయరూపి మొసలి పట్టుకుంది. బాబా టైంలో, ఆ టైంలో ఏ ఆత్మ ఉన్నారో వారి గురించి చెప్తున్నారు. ఇటువంటి కేసులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇంకా వివాహం చేసుకోలేదు. మాయ నోట్లో వేసుకొని మింగేస్తుంది. ఏదైనా పొరపాటు చేసేస్తారు, లేదా చూడడంతో చలించిపోతారు. నేను చాలా పైనుండి కింద గుంతలో పడిపోతానని కూడా భావిస్తారు. తెలుసు, కుమార్ చాలా బాగుండేవాడు కానీ పాపం వెళ్ళిపోయాడు అంటారు. నిశ్చితార్థం జరిగిందంటే ఇక మరణిస్తారు. మాయ యుద్ధం జోరుగా తగలకుండా ఉండాలని బాబా పిల్లలకు సదా జీవిస్తూ ఉండండి అని వ్రాస్తారు. అంటే అర్థం ఏమిటంటే అది వాళ్ళ ఇష్టము. కాకపోతే మనకు తెలుసు ఎట్లా ఉంది ప్రపంచం, సొసైటీ ఎట్లా ఉంది, ఎట్లా కిందికి దిగజారుతూ ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత క్యారెక్టర్లెస్ లైఫ్ని జీవిస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. బాబా అందుకే చెప్తున్నారు. శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటి విషయాలే తర్వాత గాయనం చేయబడతాయి. కావున మీరు పురుషార్థం చేయిస్తారు. మాయరూపి మొసలి తినేయకుండా చూసుకోండి. రకరకాలుగా మాయ పట్టుకుంటుంది. ముఖ్యమైనది కామం అనే మహాశత్రువు. దీని నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా ఎలా అవుతున్నామో మీరు చూస్తున్నారు. ప్రపంచం ఎట్లా అవుతుందో తికమకపడే విషయం ఏమీ లేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా జరుగుతూ ఉంది. కేవలం స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. తండ్రియే పతిత పావనుడు. ఇది యోగ బలం. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధమైనది. క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది. మరి తప్పకుండా ఇంకే ధర్మము ఉండదు. ఇది ఎంత సహజమైన విషయం. కానీ పిల్లలు అర్థం చేసుకోలేరు. ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసేందుకు బాబా వచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. రామరాజ్యాన్ని 5000 సంవత్సరాల క్రితం కూడా శివబాబా వచ్చారు. తప్పకుండా ఏ విధంగా ఇప్పుడు జ్ఞానాన్ని ఇస్తున్నారో అదే జ్ఞానాన్ని బాబా ఇచ్చి ఉంటారు. నేను కల్పము యొక్క సంగమ యుగంలో సాధారణ శరీరం లేకొచ్చి రాజయోగాన్ని నేర్పిస్తానని బాబా స్వయం చెప్తున్నారు. మీరు రాజరిషిలు. 3వసారి చెప్తున్నారు బాబా. ఇంతకుముందు అలా ఉండేవారు కాదు. ఇప్పుడు బాబా వచ్చారు. అప్పటి నుండి బాబా వద్ద ఉంటున్నారు. మీరు చదువుతున్నారు కూడా. అలాగే సేవ కూడా చేస్తున్నారు. స్థూల సేవ మరియు సూక్ష్మ సేవ. భక్తి మార్గంలో కూడా సేవ చేస్తారు. ప్రపంచంలో కొంతమంది బాబా పిల్లలకి, బీకేస్కి స్థూల సేవ అంటే ఇంట్రెస్టే ఉండదు. కేవలం వాచా సేవ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా తప్పే కదా. వాచా సేవ జడ్జితలో కర్మణా సేవ కూడా ఉండాలి. స్థూల సేవ ఉండాలి, సూక్ష్మ సేవ ఉండాలి. వాచా సేవ ఎవరైనా చేస్తారు కదా. కర్మణా సేవ చాలా ఇంపార్టెంట్. కర్మణా సేవ ద్వారానే మనము ఈ యొక్క కర్మేంద్రియాల ద్వారా ఏ పాపకర్మ అయితే చేశామో ఆ పాపకర్మలన్నీ సంసిపోతాయి కదా. ఇది ఇంపార్టెంట్. భక్తి మార్గంలో కూడా వివాహం కాలేదు ఎవరికన్నా అంటే గుడినంతా, మందిరాన్ని శుభ్రం చేస్తారు. ఎన్నో సేవలు చేస్తారు. పొర్లుదండాలు చేస్తారు. అక్కడ రోజు పూలమాల కుట్టి దేవునికి వేస్తారు. ఎన్నో కర్మ సేవలు చేస్తారు. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులైతే అందరూ తినిన ఇస్తరాకుళ్ళు కూడా ఎత్తేస్తారు. ఏది భావనతో చేస్తారు. అది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు కర్మణ సేవ కూడా చాలా అవసరం. సూక్ష్మ సేవ, స్థూల సేవ 2 సేవలు చేయాలి మనం. నేను ఇదే చేస్తాను, నాకు అది అవసరం లేదు అని కూడా అనకూడదు. అన్ని సేవలు చేయగలగాల. ఏ సేవ అయినా స్వతహాగా చేయాల. స్థూల సేవ మరియు సూక్ష్మ సేవ. భక్తి మార్గంలో కూడా సేవ చేస్తారు. అలాగే ఇల్లు వాకిళ్ళను కూడా సంభాళిస్తారు. ఇప్పుడు భక్తి పూర్తి అయిపోయింది. జ్ఞానం ప్రారంభమవుతోంది. జ్ఞానం ద్వారా సద్గతినిచ్చేందుకు నేను వస్తాను.
మమ్మల్ని బాబా పావనంగా తయారు చేస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. డ్రామానుసారంగా మీకు దారిని చూపించేందుకు నేను వచ్చాను. టీచర్ చదివిస్తారు. లక్ష్యము ఉద్దేశ్యము మీ ముందుంది. ఇది ఉన్నతోన్నతమైన చదువు. ఏ విధంగా కల్పపూర్వం కూడా అర్థం చేయించారో అదే అర్థం చేయిస్తూ ఉంటారు బాబా. డ్రామా మెల్లమెల్లగా నడుస్తోంది. క్షణక్షణము ఏదైతే గడిచిందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతి అవుతుంది. రోజులు గడుస్తూ పోతాయి. ఈ ఆలోచన ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. సత్య, త్రేత, ద్వాపర కలియుగాలు గడిచిపోయాయి. అవి మళ్ళీ పునరావృతం అవుతాయి. ఏదైతే కల్పపూర్వం గడిచిందో అదే మళ్ళీ గడుస్తుంది. ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. వారు లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. అందుకు బదులుగా మీరు ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది అంటారు. మీరు తెలుసుకున్నారు కాబట్టి. తెలుసుకోవడంలో కూడా నంబర్ వారే. ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది. ఎప్పుడైతే మంటలు అంటుకుంటాయో అప్పుడు మేల్కొంటారు. అప్పుడు టూ లేట్ అయిపోతుంది. కావున బాబా పురుషార్థం చేస్తూ ఉంటారు. పిల్లలారా తయారై కూర్చోండి. ఇప్పుడు మనం మధుబనానికి వెళ్ళాలా, ట్రైన్ 10:30కి అనుకోండి. మనం ఎన్ని గంటలకు పోతాం? 9కే పోయి ఉంటాం కదా. ఎందుకంటే ఏమో ఎట్ల కథో అని. అట్లాగే తయారై కూర్చుంటే ఎప్పుడైనా పోవచ్చు. బాబా అదే అంటున్నారు, తయారై కూర్చోండి. టూ లేట్ అయిపోయిందని టీచర్ అనాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి. ఫెయిల్ అయిపోయేవారు ఎంతో పశ్చాత్తాపడతారు. మా సంవత్సరం వ్యర్థమైపోయింది అని భావిస్తారు. చదువుకోకపోతే ఏమవుతుందిలే అని కొందరు పిల్లలు అంటారు. పిల్లలైన మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటామని భావించాలి. స్వయంని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి. ఇందులో ఏమైనా కష్టం ఉంటే బాబాని అడగచ్చు. ఇదే ముఖ్యమైన విషయం. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని చెప్పాను. పతిత పావనుణ్ణి నేను ఒక్కడనే. అందరికీ తండ్రిని నేనే. కృష్ణుడు అందరికీ తండ్రి కాదు. మీరు కృష్ణుని పూజారులకు జ్ఞానాన్ని వినిపించవచ్చు. కృష్ణుడు ఎప్పుడుండ్రి, శివుడు ఎప్పుడుండ్రి, ఇవన్నీ ఆత్మ పూజనీయంగా అవ్వకపోతే మీరు ఎంత కష్టపడ్డా అర్థం చేసుకోరు. ఇప్పుడు నాస్తికులుగా అవుతారు, మున్ముందు ఆస్తికులుగా అవ్వచ్చు. వివాహం చేసుకొని బాబా అంటారు జ్ఞానం తీసుకుంటే అప్పుడు వారసత్వం తగ్గిపోతుంది. ఎందుకంటే బుద్ధిలో ఇంకొకరి స్మృతి వచ్చి కూర్చుంటుంది. భగవంతుని స్మృతి లేకుండా అనేక దేహదారుల స్మృతి వస్తుంది కదా. అది తొలగించుకోవడం చాలా కష్టం అవుతుంది. మొదటి భార్య స్మృతి, ఆ తర్వాత పిల్లల స్మృతి కలుగుతుంది. పిల్లల కన్నా భార్య ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా కాలపు స్మృతి కదా. కొడుకైతే తర్వాత జన్మిస్తారు. ఆ తర్వాత మిత్ర సంబంధికులు, అత్తగారిల్లు గుర్తుకొస్తాయి. మొదట ఎక్కువ కాలం తోడున్నటువంటి భార్యకు భర్తకు భార్య గుర్తొస్తారు. ఇది కూడా అంతే. మేము దేవతలతో ఎంతో కాలం ఉన్నామని మీరంటారు. నిజానికి శివబాబాతో ఎక్కువ కాలంగా ప్రేమ మీకుంది. వారైతే 5000 సంవత్సరాల క్రితం కూడా మనల్ని పావనంగా తయారు చేశారు. వారి కల్పకల్పము వచ్చి మనల్ని రక్షిస్తారు. కావుననే వారిని దుఃఖహర్త సుఖకర్త అంటారు. మీ లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఈ కళ్ళ ద్వారా మీరు ఏదైతే చూస్తారో అదంతా శ్మశానంగా కావాల్సి ఉంది. అప్పుడే అట్లా మనకు యథార్థంగా తెలిస్తేనే ఈ ప్రపంచం పైన బేహద్ వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు ఇక అమరలోకంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. ప్రపంచంలో ఏమేం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పుడు బాబా వచ్చారు. కావున ఇక ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. మున్ముందు అనేకులకు ఇది ఆలోచన వస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని మార్చేవారు తప్పకుండా ఎవరో ఒకరు వచ్చి ఉండాలి. ఎవరు అనేది తెలియదు. ఇది మహాభారత యుద్ధమే. మీరు కూడా ఎంతో వివేకవంతులుగా అయ్యారు. ఇవి ఎంతగానో మంతనం చేయాల్సిన విషయాలు. మీ శ్వాసను కూడా వ్యర్థం చేసుకోకూడదు. చూడండి, బాగా అర్థం చేసుకోండి. శ్వాసను, సంకల్పాలను, ధనాన్ని, శక్తిని ఏమిటిని వృధా చేసుకోకూడదు. జ్ఞానం ద్వారా శ్వాస సఫలమవుతుంది. మీకు తెలుసు అంతే కదా. జ్ఞానం ద్వారా మన అన్నీ సఫలమైపోతాయి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांश మాయ నుండి సురక్షితులుగా అయ్యేందుకు సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు ఎంతగానో సంరక్షించుకోవాలి. మీ బుద్ధి రూపీ లైన్ని స్పష్టంగా ఉంచుకోవాలి. మీ శ్వాసను వ్యర్థం చేసుకోకూడదు. జ్ఞానం ద్వారా అన్నింటినీ సఫలం చేసుకోవాలి. జ్ఞానం ఎందుకు లభించింది? దానికోసమే కదా, మన అన్నింటినీ సఫలం చేసుకునే కోసం. రెండవ పాయింట్, ఎంత సమయం దొరికితే అంత సమయం యోగ శక్తిని జమ చేసుకోవాలి. ఆత్మిక డ్రిల్ని అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఎటువంటి కొత్త బంధనాలను తయారు చేసుకోకూడదు. ఉన్న బంధనాలనే సమాప్తం చేసుకోవాలన్నప్పుడు కొత్త బంధనాలను చేసుకుంటే ఇంకెప్పుడు సమాప్తం చేసుకునేది? వరదానం, బాబా యొక్క గొడుగు నీడ యొక్క అనుభవం ద్వారా విఘ్న వినాశకులనే డిగ్రీని ప్రాప్తి చేసుకునే అనుభవీ మూర్తులుగా కండి. బాబా గొడుగు నీడ అనుభవం ద్వారా, ఛత్రఛాయ యొక్క అనుభవం ద్వారా విఘ్నాలు రావు, విఘ్న వినాశకులు అనే డిగ్రీ లభిస్తుంది. అలాంటి అనుభవీ మూర్తులుగా కండి. బాబా ఛత్రఛాయను అనుభవం చేయండి. బాబా ఛత్రఛాయ ఎప్పుడు అనుభవం అవుతుంది? బాబాని తోడుగా పెట్టుకుంటే కదా. ఎక్కడైతే బాబా తోడుగా ఉంటారో అక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ తోడు యొక్క అనుభవమే ఛత్రఛాయగా మారుతుంది. బాబ్దాదా సదా పిల్లల రక్షణను చేస్తూనే ఉంటారు. పరీక్షలు మిమ్మల్ని అనుభవజ్ఞులుగా చేసేందుకు వస్తాయి. కావున ప్రతి పరీక్ష ఒక క్లాసును ముందుకు తీసుకెళ్లేందుకు వస్తోందని ఎల్లప్పుడూ భావించాలి. దీని ద్వారానే సదాకాలికంగా విఘ్న వినాశకులనే డిగ్రీ మరియు అనుభవీ మూర్తులుగా అయ్యే వరదానం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కాస్త గొడవ చేస్తే లేదా విఘ్నాలు కలిగిస్తూ ఉంటే వారు కూడా మెల్లమెల్లగా చల్లబడతారు. బాబా ఎంత క్లియర్గా వరదానం చెప్తున్నారు చూడండి. బాబా ఛత్రఛాయ యొక్క అనుభవంతో అనేక విఘ్నాలు వచ్చినా కూడా బాబా యొక్క రక్షణను అనుభవం చేస్తూ ఉంటారు. ఇది నన్ను అనుభవీగా తయారు చేసేందుకు వచ్చిందని భావిస్తారు. సదాకాలికంగా విఘ్న వినాశకులనే డిగ్రీని ప్రాప్తి చేసుకుంటారు. అవన్నీ వస్తా 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 తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. స్లోగన్, ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి 1కి కోటాను రెట్ల ఫలం లభిస్తుంది. చాలా యజ్ఞంలో చాలా అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి కదా. యజ్ఞంలో బెగర్ పార్ట్ నడిచినప్పుడు ఏమీ తినేకి లేని పరిస్థితుల్లో ఒక అక్కయ్య చాలా బండి నిండా, ఎద్దుల బండి నిండా సరుకులు పంపించింది. సో బాబా బాంబే నుండి పంపించింటే ఆ అక్కయ్యకు బాంబేలో 1 నెల రోజులు టెలిఫోన్ ద్వారా ప్రతిరోజు మురళి వినిపించినారంట. ఎందుకు బాబా మాకు సమ్ముఖంగా వినిపిస్తూ ఆ అక్కయ్యకు కూడా ఫోన్లో వినిపిస్తున్నారు అంటే ఆ ఆత్మ చాలా అవసరమైన సమయంలో బాబా కార్యంలో సహయోగిగా అయింది, అందుకు బాబా రుణం తీర్చుకుంటున్నారు అన్నారంట. సో అట్లా బాబా అవసరమైన సమయంలో యజ్ఞంలో కూడా మనం సమయానికి సహయోగిగా అయినామనుకో ఎన్ని ప్రాప్తి ఉంది అంటే లెక్కలేనంత ప్రాప్తి. మనం భలే అన్నీ ఉంది చేసినాను, నా పేరు చేసుకున్నాను అంటే ఏం దానివల్ల ఫలం ఉండదు. 10 మంది అనుకుంటారు, ఈడే సమిసిపోతుంది, సత్యుగానికి రాదు కదా. అదే మనం గుప్తంగా అవసరమైన జాగాలో చేసినామనుకో ఎంతో దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల చాలా చాలా లాభం అనేది ఉంది. ప్రేరణ, అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. చూడడము, వినడము, వినిపించడము ఈ విశేష కర్మలు సహజ అభ్యాసం లేకొచ్చేసాయి. అలాగే కర్మాతీతంగా అయ్యే స్థితి అనగా కర్మలను సర్దుకునే శక్తి ద్వారా అకర్మగా అనగా కర్మాతీతంగా కాండి. ఒకటేమో కర్మకు అధీనమయ్యే స్థితి, మరొకటేమో కర్మకు అతీతమైన స్థితి అనగా కర్మ అధికారి స్థితి. కనుక ఇలా పరిశీలించుకోండి. నేను కర్మేంద్రియాలపైన విజయుణ్ణై స్వరాజ్యాధికారిగా రాజుల రాజ్య వ్యవహారాలను సరిగ్గా చేస్తున్నానా? కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలకు రాజుని కదా నేను.
నా రాజ్యంలో ఈ ఇంద్రియాలన్నీ సరిగ్గా ఉన్నాయా, కర్మచారులు ప్రజలు సరిగ్గా ఉన్నాయా అని చూసుకోండి. కండ్లు మోసం చేసినాయా, నోరు మోసం చేసిందా, వద్దు అనింది తింటా ఉందా, వద్దు అనింది మాట్లాడిందా, మాట్లాడిన తర్వాత అయ్యో ఎందుకు ఇట్లా మాట్లాడినాను అని పశ్చాత్తాపడతా ఉందా, కండ్లు అవసరం లేనివి చూస్తానాయా, మనసు అవసరం లేని మాట్లాడుతూ ఉందా, ఎక్కడెక్కడ బుద్ధి పోతూ ఉంది, ఎక్కడెక్కడ టైం వేస్ట్ అవుతూ ఉంది, ఇది పరిశీలన చేసుకోవాలా. లేకుంటే మనకే బాధ అవుతుంది, అయ్యో పోగొట్టుకున్నానేని. ఆ పశ్చాత్తాపడేలాంటి కర్మలు చేయకూడదు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు బాబా వస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాబా పిల్లలందరూ మురళి వింటున్న వాళ్ళందరూ ఆయా సేవా కేంద్రాలకు వెళ్ళి సూరజన్నయ్య క్లాస్ కంటే ముందెళ్ళి అవ్యక్త అనుభవాన్ని ఎట్లా చేయాలనే తయారీ చేసుకొని మన మనోస్థితిని శ్రేష్టంగా చేసుకొని బాబ్దాదాతో మిలనం చేస్తే అవ్యక్త బాబ్దాదా యొక్క మిలనం సాకారంలో మనం అనుభవం చేయడానికి సాధ్యమవుతుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.